చాలా త్వరగా ఉంది. దేవుడు చాలా త్వరగా రాబోతున్నాడు. కాబట్టి ఆయన వాగ్దానాలు బలమైనవి, ఆయన వాగ్దానాలు సత్యములైనవి. ఈ వాగ్దానాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయుష్ పక్కన పెట్టేద్దాం. దేవుడు ఎంత ఆయుష్ మనకిస్తే అంతే మనం బ్రతుకుతాం. దేవుడు ఎంత ఆయుష్ ఇస్తే అంతే మనం బ్రతుకుతాం అని అనుకుందాం. అంతకు మించి ఒక్క క్షణం కూడా మనం బ్రతకలేము. అన్లెస్ ఆయన కనికరిస్తే తప్ప. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ కనికరం కూడా ఆయన దగ్గర ఉంది, తెలుసు కదా. ఆయన యాచిస్తే ఆ ఆయుష్ కూడా ఆయన పెంచుతాడు. పెంచిన చరిత్ర అందుకే బైబిల్లో రాయబడింది. ఆ దయ ఆయన దగ్గర ఉంది, దాన్ని కూడా ఆయన పెంచగలుగుతాడు. కానీ మ్యాక్సిమం ఆయన ఒక లెక్కుంచాడు. అయితే ఈ జీవితంలో, ఈ యొక్క మనకు దేవుడు ప్రసాదించినటువంటి జీవితంలో మనము సమృద్ధి జీవితాన్ని మనం కలిగి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. మనం అనుకున్న జీవితంతోనూ, వెలితిగల జీవితంతోనూ మనం ఉండకూడదనేది ఆయన ఆశ. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకే ఆయన అనేకమైనటువంటి వాగ్దానాలు మనకు దయచేశాడు. యోహాను సువార్త 10:10 మనకు తెలుసు. మరి ఆయన యొక్క శిష్యులను లేదా ఆయన వెంబడించే వారిని, ఆయన బిడ్డలను ఉద్దేశించి ఆయన గొర్రెలతో పోలుస్తూ ఆయన ఒక మాట చెప్పాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చాను అని చెప్పి చెప్పాడు. కాబట్టి ఆ జీవం లేదా ఆయన్ని వెంబడించేటటువంటి వారికి ఆయన జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అది కూడా సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాడు. అరకొరగా కాదు, సంపూర్ణ జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. సంపూర్ణ జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆ సంపూర్ణ జీవితం అనేది ఈ లోక జీవితం కాదనేది ఈ బైబిల్ సత్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. సంపూర్ణ జీవితం ఎప్పుడవుతుందంటే ఈ లోకంతో జీవితంతో పాటు పరలోకం జీవితం కూడా యాడైతేనే సంపూర్ణం అవుతుంది. లేకపోతే అది అసంపూర్ణం అవుతుంది, మధ్యలో ఆగిపోతాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కానీ క్రీస్తు వచ్చింది అసంపూర్ణ జీవితాన్ని ఆశీర్వదించడానికి మాత్రమే కాదు. అంటే ఈ లోక జీవితం సగం అయితే తర్వాత జీవితం సంపూర్ణం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఫస్ట్ హాఫ్లో ఉన్నాం. ఈ ఫస్ట్ హాఫ్ తర్వాత రెండవ హాఫ్ ఉంది. అది హాఫ్ కాదు, అది ఫుల్, అది సంపూర్ణ జీవితం. అది సమృద్ధి, అది సమృద్ధి అయినటువంటి జీవితం. కాబట్టి ఇప్పుడు సమృద్ధి లేకపోవచ్చు, ఇప్పుడు అసంపూర్ణంగా ఉండొచ్చు. ఎప్పుడు కూడా గ్లాస్ ఎప్పుడు నిండుద్ది చెప్పండి ఒకసారి. ఊహించండి, ఒక గ్లాస్ పెట్టి అందులో ఏదైనా నింపుతున్నాం అనుకోండి, ఎప్పుడు నిండుద్ది? అది కొద్దిగా పోసిన తర్వాత సమృద్ధి అంటావా? సంపూర్ణంగా నిండింది అంటావా? అనం. కానీ కొంచెం పొయ్యగానే దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్